తీసుకుందాం. వేమన తన శతకాల్లో ఇలా రాసి, ఎవరు అది చాక్పీస్ చేసింది? నేను చూసాను మిస్, విక్కీ వేశాడు. మిస్ కాదు మిస్, నన్ను ఎదిరించడానికి వాడు నా మీద తోస్తున్నాడు. లేదు మిస్, మీరు కావాలంటే మహేష్ ను హరీష్ ను అడగండి. మహేష్, నువ్వు చెప్పు. హరీష్, నువ్వు నిజం చెప్పు. మిస్, ఎవరు వేశారు మేము చూడలేదు కానీ విక్కీ వేసి వచ్చాము మిస్. రోజు రోజుకి మీ గోలు భరించలేకపోతున్నాను. అందరూ బయటికి వెళ్ళి మోకాళ్ళు తడివేయండి. ఏం మాట్లాడద్దు, వెళ్ళండి. అమ్మాయిలు, మీరు నోట్స్ వేసుకోండి. విక్కీ, నీ వల్ల అందరం బయటికి వచ్చాం. నీ సంగతి క్లాస్ అయిపోయాక చెప్తావు. చెప్పేది ఏం చేస్తున్నారా? బుద్ధిగా మీకు? మనుషుల పశువులా? ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, బజార్ అనుకున్నారా? లంచ్ బ్రేక్ లో ఇంకోసారి ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ అంటారు. ఎవరు తెచ్చుకుంటారు? అరే బాబు, అన్నం తింటున్నప్పుడు ఇక్కడే కూర్చోవాలా? ఆడపిల్ల ఏడుస్తున్నావు, నీ పేరు విక్కీనా డిక్కీనా? అరే అదేంట్రా విక్కీ, వాళ్ళందరూ తెలియలేని తగ్గమ్మలు. మనం వెళ్ళి ప్రిన్సిపల్ మేడం కి కంప్లైంట్ ఇద్దాంరా. అప్పుడు విక్కీ మౌనంగా టీచర్ దగ్గరకు వెళ్తాడు. రాశారు పేపర్ చేసి వస్తున్నాయి. మిస్, చెప్పరా విక్కీ? మన వకీలు హరీష్. అరే, నేను ఇప్పుడు పేపర్లు కరెక్షన్ చేసుకోవాలిరా, తర్వాత మాట్లాడదాం. ఇలా మొదటి రోజు గడిచిపోతుంది. రెండవ రోజు శుభోదయం ఉపాధ్యాయులు. శుభోదయం పిల్లలు, హోంవర్క్ చేశారా? చేశాను మిస్. సరే, కూర్చోండి. అటెండెన్స్ చెప్పండి. పి అఖిల్, మహేష్, హరీష్, అభి, చైత్ర, దీప్తి, విక్కీ. ఆబ్సెంట్ మిస్. విక్కీ రాలేదా? మీలో ఎవరికైనా తెలుసా ఎందుకు రాలేదు? తెలియదు మిస్. సరే, వరుసగా ఈరోజు మనకు టైం పాస్ మిస్ అయిపోయిందిరా. విక్కీ గారు రాలేదు. అవునా, రాలేదురా.
వరుసగా విక్కీ 4 రోజులు స్కూల్కి రాడు. దాంతో అందరిలో సందేహం మొదలవుతుంది. 6వ రోజు శుభోదయం పిల్లలు, ఈరోజైనా హోంవర్క్ చేశారా? సరే, అటెండెన్స్ పియాకి, మహేష్, హరీష్ రాలేదా? అభి, చైత్ర, దీప్తి, హరీష్, విక్కీ. ఏంటి ఈరోజు ఇద్దరు రాలేదు? మీకు ఎవరికైనా తెలుసా? ఏంటి హరీష్ ఇంత లేట్? ఇంకోసారి లేట్ అవ్వకూడదు, వెళ్ళి కూర్చో. ఏం మాట్లాడుతున్నావురా? రే ఏమైందిరా? వాడిని ఎందుకు ఏడిపిస్తున్నారు? రే హరీష్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? ఇలారా. తన శాశ్వతంగా ఉన్నదే సరిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? ఎవరెవరు విక్కీ నేర్పించింది? ఇలా రండి. మిస్, అదంతా నా తప్పే మిస్. నన్ను క్షమించండి మిస్. నేనే విక్కీని అనిపించినప్పుడు పడేసాను మిస్. నన్ను క్షమించండి మిస్. క్షమించండి మిస్. ఇప్పుడు ఏం ప్రయోజనం రా? మన జీవితంలో కొన్ని తప్పులు సరిదిద్దుకోగలం, కొన్ని సరిదిద్దుకోలేం. ఈ రోజు మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసాం. ఈ తప్పుని మనం మన జీవితానికి పోయాలి. నేనేం చేస్తాను మిస్? నేనేం చేయలేదు. వాడు నన్ను కదిలించాడు, నేను వాడిని కదిలించాను, అంతే. నాకేం తెలియదు. ఇదంతా నీ వల్లే. విక్కీ మన మధ్యలో లేడు. నేనే చేశాను. వీళ్ళందరూ కూడా విక్కీ నేర్పించారు కదా, నేను ఒక్కదాన్నే ఏడిపించానా? ఆ రోజు నాకు విక్కీ ఏదో చెప్పాడని ఆ రోజు నా రోజు వాడి మాట విన్నా బాగుండేది. ఈ రోజు మా మధ్యలో ఉండేవాడు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసిన తర్వాత విషాదపు ఛాయలు అల్లుకుంటాయి. అప్పటి వరకు అల్లలరిగా ఉన్న తరగతి గది మూగబోతుంది. ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత శుభోదయం. అటెండెన్స్ పియాకి, మహేష్, అభి, హరీష్, చైత్ర, దీప్తి. నేను కమింగ్ మిస్. ఇబ్బంది పెట్టామని నువ్వు మరి వదిలేసి వెళ్ళావని చెప్పారు. నేను మా పేరెంట్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడే వస్తున్నా. అయినా మీరు బాధపెట్టినప్పుడు నేను నా విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటాను రా. నేను మీతో చెప్పాను కదా నేను వైజాగ్ వెళ్తున్నానని. అయినా వీళ్ళందరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారు? చెప్పావు కదా, వండి కూర్చో. నువ్వెంత బాధపడ్డావో నేను చూశాను రా విక్కీ. కనీసం ఇప్పుడైనా మన ఫ్రెండ్స్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.